రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పిల్లరా, ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం నేర్చుకోబోతున్నామనంటే, మన నోరు తెరవబడాలని దేవుడు కోరుతున్నాడు. నీ నోరు తెరవబడితే మనము దేవుని స్తుతించగలుగుతాం. ఇది మొట్టమొదటి మాట. మన నోరు తెరవబడితే మనం ఏం చేయగలుగుతాం? దేవుణ్ణి స్తుతించగలుగుతాం. ఈరోజు ఈ నోరు ఉన్నది దేనికి అని అంటే, రకరకాలైన పోకిరి మాటలు, లేకపోతే వారి మీద వీరి మీద కలహములు చెప్పడానికి, లేకపోతే వారికి వీరికి చిచ్చులు పెట్టడానికి ఈరోజు దేవుడు ఈ నోరును నీకు ఇవ్వలే. దీన్ని అదుపులో ఉంచుకుంటూ అవసరమైన సమయంలో ఆయన స్తుతించడానికి దేవుడు నీకు నోరు ఇచ్చాడు. కొన్ని సందర్భంలో ఇది వేసుకుని పడిపోతామండి చాలామంది మీద. చాలామంది నీ విషయమై నీ కోసం బాగా తెలిసిన వారు అంటారు ఒక మాట, ఏమనంటే కులిగోతులో నోరనట్టచ్చు కానీ వాళ్ళ నోట్లో మాత్రం నోరెట్లేం. అంటే అర్థం ఏంటంటే ఇంకా వాళ్ళతో మాట్లాడలేమని అర్థం. నీ విషయంలో ఎవరైనా ఒక్కరు ఆ మాట అన్నారంటే నీ నోరు ఎంత పరమ దరిద్రం ఒకసారి ఆలోచించి, నీ మాటలు ఎంత దరిద్రం ఆలోచించి దాంట్లోనైనా నోరెడతారట కానీ నీతో నోరెట్టరట. అంటే నీతో మాట వేసుకోరట. నీతో అలా ఏదైనా సరే మాట్లాడడానికి ఇష్టపడరు. ఎందుకు అనంటే మాట తీరు సరిగా లేక. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు కోరుతున్నాడు, నీవు అలాంటి నోరును కలిగినటువంటి అనుభవంతో నీవు ఉండకూడదు. నీ నోరు ప్రభువును స్తుతించే నోరు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. దేవుని సన్నిధిలోకి రాగానే పిల్లరా దేవుని స్తుతించాలి. ఇక్కడ పిల్లరా ఒకరు చక్కగా పాడి దేవుని మహిమపరుస్తూ ఉంటే, క్రిందనున్న మనం, ఆయా స్థలాల్లో ఉన్న మనం అందరమును కూడా ఆ పాటను వింటూ మనమును కూడా నోరారా ఆ పాటను పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతించాలి. ఈరోజు ఈ యొక్క నోరు దేవుణ్ణి స్తుతించలేనిదైతే అది నీకు నిరుపయోగమే, అది నీకు అనవసరం. ఒక్క తినడానికి లేకపోతే ఏ బఠానీలు నాటిని నవ్వడానికి తప్ప ఇంకొక అందుకు పనిచేయదు నీ నోరు. ఏమండి, అది ఇది మేయడానికి తప్ప ఈరోజు దేనికి పనిచేస్తుంది? గతించిన సంవత్సరంలో ఈ నోటితో ఒక్క పాట అయినా పాడేవా మోకమా? గతించిన సంవత్సరంలో దేవుని నామ మహిమార్థమే చక్కగా సాక్ష్యం చెప్పవా? సాక్ష్యం అంటే దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడం, దేవుని గణపరచడం కదా. అది తప్ప సాక్ష్యంలో చెప్పకూడనివి చెబుతూ మాట్లాడుతూ ఏమంటే అంటించాల్సిన వాళ్ళకి అంటిస్తూ సాక్ష్యాన్ని అలా వృధా చేస్తూ వచ్చేసావు. ఈ నోటితో ఏది చేయాలన్నా ఏది కూడా సరిగా చేసిన దాఖలాలు ఏమి లేవు. కారణం ఏంటంటే నీ నోరు తెరవబడలే. ఈ నూతన సంవత్సరంలో నీవు నోరును తెరుచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలో నువ్వేం చేయాలి? నోరు తెరవాలి. నిద్ర అయినప్పుడు అలా వదిలేయడం కదా, అలా కాదు. పాడుతున్నప్పుడు నోరు తెరిచి ఏం చేయాలి? పాడాలి. వాక్యం చెప్తున్నప్పుడు నోరు తెరిచి ఏం చేయాలా? అడిగిన దానికి సమాధానం చెప్పాలి. కొంతమంది అనుకుంటా కరికేసుకో గట్టిగా, పెదవి 2 ముక్కలు అయిపోయేలాగా. మొగోళ్ళు అయితే ఈ నాలుగుతో మేసాను అనుకుంటా, ఇట్లు నాక్కుంటా. ఏయో ఒక్క అవతారం కాదు, ఇది 10 అవతారం అండి. ఇది ఎన్ని నేసలేస్తామో మనం. ఈరోజు పిల్లలు ఏది చేయాలో అది సరిగా చేయమే. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ నోరు తెరవబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏది చేస్తున్నామో దాని మీద మనసు ఉంచుతూ అది ఈ నోటితో, ఈ చేతితో, ఈ హృదయంతో, ఈ మనసుతో మనం ఏం చేయాలి? సరిగా చేయాలి. ఈ మాట ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి నీ నోరు బాగుండాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా అన్నానని పేస్ట్ మార్చకండి. నోరు బాగుండాలన్నారు కాబట్టి ఈ సంవత్సరం ఇది వాడదాం అనుకుంటే పేస్టుల వల్ల ఏమి నీ నోరు సెట్ అవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోరు తెరవబడితే మనం దేవుని ఏం చేయగలుగుతాం? స్తుతించగలుగుతాం. రెండవదిగా మన నోరు తెరవబడితే కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచునట్లు నా పెదవులను
తెరువుము అనేటువంటి మాట ఇక్కడ మనం చదివాం. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, దేవా నిన్ను స్తుతించడానికి, నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవుల్ని ఏం చేయి, తెరువు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నీ నోరు తెరవబడితే నువ్వు ఇలా ప్రార్థించగలుగుతావు. అంటే నోరు తెరవబడిన వారు ఖచ్చితంగా దేవునికి ఏం చేయగలుగుతారు, ప్రార్థన చేయగలుగుతారు. ఇక్కడ దావీదు తెరవబడ్డాడు కనుక, తన నోరు తెరవబడింది కనుక అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేశాడనంటే ఇక్కడ ఉంది, నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవుల్ని తెరువు ప్రభువా, నా నోరుని తెరువు తండ్రి అని అతడు ప్రార్థన చేస్తున్నాడు. చాలా సమయాల్లో పిల్లరా దైవజనులు మిమ్మల్ని ప్రార్థనలో నడిపించాలనుకుంటే చాలామంది దానికి ఏమండి ఒప్పుకోరండి. ప్రార్థనలు నడిపించబడానికి ఈరోజు చాలామంది ఇష్టపడట్లే, మోకాళ్ళ మీద ఉండడానికి ఇష్టపడట్లే, కప్పల్లాగా అలా ఇలాగ అయిపోతున్నారు. కాసేపు అలా మోకాళ్ళ మీద ఉండి పట్టుమని ప్రార్థించలేనటువంటి పరిస్థితి ఈరోజు పిల్లరా మన మోకాల్లో ఉంది, మన ఒక పరిస్థితిలో ఉంది. కానీ మనం ఎక్కడ తగ్గం. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయాలి. ఈ నోరు గంటల తరబడి దేవునికి ప్రార్థించేదై ఈ సంవత్సరం ఉండాలి. ఈ మోకాళ్ళు గంటల తరబడి దేవుని యొక్క సన్నిధి లోపల అలా నిలవబడేదై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ అలాంటి పరిస్థితి నీకు లేకపోతే దేవుణ్ణి అడుగు, దేవా నేను నీ సన్నిధిలో మోకరించాలనుకుంటున్నాను, నా యొక్క మోకాలలో, ఆ ఎముకలలో, ఆ మూలుగులలో నీ సత్తువను దయచే ప్రభువా, నీ శక్తితో నింపుతండి. గతించిన సంవత్సరం నీ కొరకు ఆ విధంగా ప్రార్థించలేకపోయాను, గతించిన సంవత్సరం నీ కొరకు నోరు తెరవలేకపోయాను. ఈ సంవత్సరం నా కాళ్ళలో ఆ సత్తువ నాకు దయచే ప్రభువా. ఎన్ని గంటలైనా క్రింద కూర్చుని నీ మాటలు వినేటువంటి ఆ సత్తువ నా నడానికి, నా కాళ్ళకు, మొత్తం ఈ దేహానికి దయచే ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. శక్తిని అడగండి దేవుణ్ణి, బలాన్ని అడగండి దేవుణ్ణి. ఖచ్చితంగా దేవుడు మనకు దయచేస్తాడండి. ఎందుకనంటే సమస్తమును దయచేయగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇలా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ నోరు తెరవబడితే నువ్వు దేవునికి ఏం చేస్తావు, ప్రార్థన. ప్రతిరోజు అవకాశం దొరికితే, సమయం దొరికితే ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. అదే నోరు మూసుకుపోయిందా ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయలేవు. ప్రార్థన చేయలేనప్పుడు అలా నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీ జీవితంలో ఒక్కొక్క దారి మూసుకుపోతుందనే విషయం. ఒక్క పూట నువ్వు ప్రార్థన చేయకపోతే, ఒక రోజు నువ్వు ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో ఒక దారి ఏమైపోయినట్టు, మూసిపోయినట్టు. ఒక 2 రోజులు నువ్వు ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో 2 దారులు మూసిపోయినట్టు. ఒక 3 రోజులు నువ్వు ప్రార్థన చేయకపోతే ఒక 3 దారులు మూసిపోయినట్టు. నువ్వు అలా అనుకుని నువ్వు కమిట్ అవ్వు, ఖచ్చితంగా మోకరించి ప్రార్థన చేస్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక. 10 దారులు అయిపోయిన తర్వాత భయం వేస్తుంది. అప్పుడు అమ్మ బాబోయ్, ఇక నుండి అయినా సరిగా ప్రార్థన చేసుకోవాలనిపిస్తుందేమో. కాబట్టి మనం ఏదో ఒకటి అలా మనం సెట్ చేసుకోకపోతే మనం సెట్ అవ్వమండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం తెరవబడినటువంటి ఆ నోరు కలిగిన వారిగా ప్రార్థించాలి. మూడవదిగా కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపా సహితముగాను ఉండనీయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందనంటే, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలో నువ్వు తెలుసుకోవాలి. ఈ సంవత్సరం అంటే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ చూడండి, ప్రతి మనుషునితో నువ్వు ఏ విధంగా వారికి సమాధానాన్ని చెప్పాలో. కొన్ని సందర్భాల్లో పిల్లరా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారిని పట్టుకుని ఏమంటే చిన్నపిల్లడితో మాట్లాడినట్టుగా మాట్లాడతాం. ఈరోజు పిల్లరా ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎక్కడ ఏది మాట్లాడితే అక్కడ ఆ మాట పని చేస్తుంది, లేకపోతే ఆ మాట మాట్లాడడం ద్వారా అక్కడ ఎంతవరకు మంచి లేక నష్టం అనేది మనము ఎప్పటికెప్పుడు ఆలోచించుకుంటూ మన మాటలు మాట్లాడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా పడితే అలా, ఇష్టానుసారంగా, నోటికి ఏది వస్తే అలా, ఎవరిని ఏది పడితే అలా
మాట్లాడితే అది దేవుడు సహించడు. దేవుడు మనలందరి నుండి కోరుతున్న అనుభవం ఏంటంటే మన మాటలు ఇక నుండి సరిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ప్రభు ఏమంటున్నాడనంటే మీ సంభాషణ ఎలా ఉండాలట? ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ప్రతి దాంట్లో కూడా ఉప్పు ఎందుకు వేస్తామో మనకు తెలుసు. చింతపండులో ఉప్పు ఎందుకు వేస్తామని అంటే చెప్పాలి, పాడవకుండా అంటాం. కానీ ఇది వేసిన తర్వాత మరీ నల్లగా తయారైపోతుంది కదా. కొంతమంది మాటలు చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. ఇంకా వారు ఒక్క మాట మాట్లాడితే ఇంకా అవతల వాళ్ళు 4-5 రోజులు అన్నీ మానేసి పడుకుని ఏడ్చుకునేటువంటి పరిస్థితి. అప్పుడు వాళ్ళు అంటారు, ఆ మాట మాట్లాడకుండా ఒక దెబ్బ కొట్టినా బాగుండండి బాబు, కానీ ఆ మాట మాట్లాడిన ఎంతో బాధ పెట్టారని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు పిల్లరా, దెబ్బ కన్నా బలమైంది ఏంటి? మాట అన్నమాట. చాలా సందర్భాలు ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నాం, నోటికి ఏదొస్తే అది. అవతల వారు ఇంకేమనుకుంటారా లేదా అనేది ఆలోచించటం లేదు. ఈరోజు పిల్లరా, అలా గతించిన సంవత్సరం అంతా కూడా నీవు అలా ఉండడాన్ని బట్టే చాలామంది నువ్వు మాట్లాడితే ఎంత, నువ్వు మాట్లాడకపోతే ఎంత అన్నట్టు ఉన్నారు నీ విషయంలో. నువ్వు మాట్లాడినా పర్లేదు, నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు, నేనైతే మాట్లాడిన అన్నట్లుగా అనేక మంది నీ విషయంలో ఎందుకు అలా ఉన్నారు అని అంటే మాట సరిగా ఉండాలంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరితో ఎలా, ఏమంటే చిన్నవారితో ఎలా మాట్లాడాలి, నీ వయసు ఉన్నటువంటి వారితో ఎలా మాట్లాడాలి, నీకంటే పెద్ద వయసులో ఉన్న వారితో ఎలా మాట్లాడాలి, దైవ సేవకులతో ఎలా మాట్లాడాలి, అధికారులతో ఎలా మాట్లాడాలి, ఉపాధ్యాయులతో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి ఏ విధంగా ప్రత్యుత్తరం ఇవ్వాలి అనేది నీకు తెలియాలి. నీకు తెలియకపోతే దేవుణ్ణి అడుగు, దేవుడే జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ నోరు తెరవబడితే నీ మాట కూడా ఇలా చక్కని విధానములో మృదువుగా ఉంటుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక.